రోజు మీరు చెప్పినటువంటి మాట వైసీపీకి 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మొడలు వంచి పట్టుకొస్తామన్నారు. కానీ ఈ రోజున వైసీపీ ఆ పని ఎందుకు చేయలేకపోతోంది అన్నది మీ ప్రత్యర్థుల మాట. ఏం చెప్తారు? ఒక మాట, ఎన్నికల కౌంటింగ్ అయినా 10 రోజుల్లోపే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం మోడీకి సొంత కాళ్ళ మీద అధికారాన్ని అనుభవించేటువంటి అధికారం ఏర్పాటు చేసుకునేటువంటి సౌలభ్యం వచ్చేసింది. కాబట్టి మేము లెక్క కట్టింది మన పార్లమెంట్ సభ్యుల యొక్క సంఖ్య మీద ఆధారపడి ప్రభుత్వం వచ్చే పరిస్థితి కనపడింది. కాబట్టి ఖచ్చితంగా మన సంఖ్య మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా మన మీద ఆధారం ఉంటుంది కాబట్టి, మన ఓట్ల అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీని ఉంచుదామని చెప్పని మేము ఆ రోజు అంచనా కట్టామని గెలిచిన వారానికే చెప్పాం. ఢిల్లీ వెళ్ళి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పరిస్థితిలో ఉన్నాయని చెప్పాను. కానీ ఇవాళ అనేది రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయటం, ఈ రాష్ట్రాన్ని మోసం చేయటం, ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేయటం అనేది మనకి ఎక్కడికైనా కేటగారికల్గా ఎక్కడ కూర్చున్నా మాట్లాడుకోవచ్చు. ప్రతి అంశంలో ఇవాళ జేడీసీఎం గారు చెప్పేటువంటి ఏ అంశంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పోర్టు కట్టాలని చెప్పని చట్టంలో చేశారా? చట్టం చేయలే. అన్నీ పరిశీలించాలి. కడప స్టీల్ ప్లాంట్ పరిశీలించాలి. ఏదైనా పరిశీలించడమే తప్పితే నిర్మాణం చేసి పరిశీలించాలి. కడప స్టీల్ చట్టం చేయలా, చట్టం చేయలా, కట్లా. ఓకే, అన్ని పరిశీలించాలి. భారతీయ జనతా పార్టీ పరిశీలించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తే కనీసం మీరు పరిశీలించారా రఘురామ్ గారు? ఒకటి చెప్పనా అండి, చెప్పండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఒక నిమిషం, 4 సంవత్సరాల 10 ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలలు 9 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఏ రోజన్నా ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అనేక సమస్యల్ని కేంద్ర ప్రభుత్వము 5-6 సార్లు హోమ్ మినిస్ట్రీ 10-15 సార్లు మీటింగ్లు పెట్టింది పరిష్కరించుకోమని. కొన్ని సమస్యలు వీళ్ళు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని, ఇరు రాష్ట్ర అధికారులు కూర్చొని పరిష్కరించుకోవాలా. ఈయనేమో తాడేపల్లి ప్యాలెస్ నుంచి దిగడు యువ ముఖ్యమంత్రి, ఆయనేమో ఆ పరిపోయి అక్కడి నుంచి కేసీఆర్తో భయపడి పారిపోయి వచ్చాడు. ఆయన మళ్ళీ వెళ్ళి కలవలేదు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ఆంధ్ర విషయాలు ఏం పట్టించుకోడు. అరే మేవాడే తిరుగుతున్నాడు సార్, మేవాడే. అదే నేను ఇందాక మీరు మాట్లాడినప్పుడు నోరు మూసుకు కూర్చున్నా. మరి నేను మీ ముఖ్యమంత్రి కేసీఆర్ పడిపోయాడు కాబట్టి మాట్లాడుకోండి. మీకు అక్కర్లేదు, మీరు రాష్ట్ర సమస్యలు మీకు అక్కర్లేదు, రాష్ట్రంలో పరిపాలన లేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటే ఇప్పుడు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్ ఇస్తానంటే రైల్వే జోన్ ల్యాండ్ ఎవరు? మీరు కోనసీమ రైల్వే ల్యాండ్ ఎవరు? మీరు డబ్బులు ఎవరు? ల్యాండ్ ఎవరు? మ్యాచింగ్ ఇచ్చిన డబ్బులు వాడరు, ఉద్యోగులు జీతాలు ఎవరు? రాష్ట్రంలో పరిపాలన లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు అమరావతిని తెగదు. మళ్ళీ అధికారంలోకి వస్తే 2014లో అధికారం పోయింది. ఎక్కడ ఏం చేశారు మీరు? మళ్ళీ అధికారం చెప్పండి. రఘురామ్ గారు కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి